42% జీవో ఎలా ఇస్తారు? నిన్న హైకోర్టులో జరిగిన వాదన మొత్తం లైవ్ అంతా కూడా నేను కూడా అందరి వాదనలే, పిటిషన్ తరపు వాదన, అడ్వకేట్ జనరల్ వాదన ప్లస్ జడ్జిగా ఇద్దరు జడ్జిలు ఉన్నారు. ఇద్దరు జడ్జిలు కూడా చాలా ఫెరోషియస్గా అన్ని రకాలుగా దీన్ని లోతుగా విశ్లేషించడం జరిగింది. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇది. సో దాని గురించి చాలా రకాలుగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం కింద రిజర్వేషన్లు 50% మించరాదు. సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేదు. బీసీలకు రిజర్వేషన్లు మంచి ఉద్దేశమే, చేసేది ఏదో చట్ట ప్రకారం ఉండాలి. జీవో 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు. స్టే ఇవ్వకుండానే విచారణ 8కి వాయిదా. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా విచారణ ఆగదు. ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. అసెంబ్లీకి శాసనం చేసే అధికారం ఉంది, పిటిషనర్ కూడా ప్రశ్నించలేదు అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి ఈ పిటిషన్ వేసినటువంటి ఎవరైతే మాధవరెడ్డి ఉన్నాడో ఒకసారి తనతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మాధవరెడ్డి గతంలో కూడా దీనిపైన పిటిషన్ వేసిండ్రు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. సో మొట్టికాయలు వేసినటువంటి నేపథ్యంలో అప్పుడు మీరు ఇట్లా ఊహాగానాల రీత్యా మీరు ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. సో నిన్న జియో రిలీజ్ కాగానే ఇమ్మీడియట్ గా హైకోర్టు పోయి లంచ్ మోషన్ పిటిషన్ కు పోవడం జరిగింది. సో ఆయన ఫోన్ కలవట్లేదు, ఒకసారి చూద్దాం క్లియర్గా. సో చూద్దాం మరి ఎంతవరకు ఇది ఫోన్ బిజీ వస్తున్నా తెలిసి మరి ఎవరితో మాట్లాడుతున్నట్టు ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం. సో స్థానిక ఎన్నికలపై ముందుకే న్యాయ సలహాతో నేడు రేపు షెడ్యూల్. బీసీలకు 13 జిల్లా పరిషత్లు, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, జనరల్ 8, జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్ ఖరారు, గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అంటూ చూస్తా ఉన్నాం. సో హైకోర్టు ఒకవైపు మట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు పోవాలని దానిలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సో 8వ తారీఖు నాడు దీనిపైన స్పష్టత రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో చాలా రకాలు ఇక్కడ లీగాలిటీ విషయంలో ఇప్పుడు ఏం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం? గతంలో కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి ఏదైతే అమెండ్మెంటో లేకపోతే ఇంకే చట్టం ఏదైతుందో ఇది 23%, 25% అమెండ్మెంట్ ఏదైతుందో దాన్ని అబాలిష్ చేసేది ఉండే. దాన్ని అబాలిష్ చేయకుండా ఈరోజు కులగణన చేసిరు. 2 రకాల పాయింట్లు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ 2 పాయింట్లను కనుక సవరించుకొని ఉంటే ఇలా కొంచెం బలం ఉండేది. అడ్వకేట్ జనరల్ కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ బలం ఉండేది. ఇక్కడ 2 పాయింట్లు. సో గత ప్రభుత్వం 2018లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ చట్టం ఏదైతుందో దాన్ని అది 285A అనుకుంటా, 285A ఏదైతుందో దీన్ని ఇది 23% రిజర్వేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది బీసీలకి. సో దీన్ని అసెంబ్లీలో అబాలిష్ చేసేది ఉండే. ఫస్ట్ అబాలిష్ చేస్తే నీకు కొంత నీ యొక్క రిజర్వేషన్లకి బలం వచ్చేది. సో ఇది అబాలిష్ చేయలేదు ఒకటి. రెండోది ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఏమంటాడు, మేము కులగణన చేసినాం, జనాభా ఆధారంగా బీసీలు ఇంతమంది ఉన్నారు కాబట్టి మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు కులగణన చేయడం ద్వారా కులగణనలో ఏం అంశాలు ఉన్నాయి? సోషియో అంటే వాళ్ళ సామాజిక ఆర్థిక ఏవైతే ఉన్నాయో సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపైన సర్వే జరిగింది కదా. చూడండి ఇక్కడ చాలా క్లియర్గా సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపైన కులగణన సర్వే జరిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు బీసీలలో 42% అన్నప్పుడు బీసీలలో కూడా ఒక 5 కులాలు మేజర్గా కొంత పొలిటికల్గా యాక్టివ్ ఉంటాయి. సో మున్నూరు కాపు కావచ్చు, యాదవ్ కావచ్చు, గౌడ కావచ్చు, ముదిరాజు కావచ్చు, పద్మశాలి కావచ్చు, ఇవి కొంత యాక్టివ్ అంటే పాపులేషన్ ఎక్కువ ఉండి యాక్టివ్ ఉన్నట్టు పొలిటికల్ యాక్టివ్ ఉన్నటువంటి ఈ కులాలు. అసలు 125 కులాలకు ప్రాధాన్యమే లేదు ఇక్కడ. 165 బీసీ కులాలకు ప్రాధాన్యమే లేదు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఏమంటున్నాడు, మేము పాపులేషన్ 56 వచ్చింది కదా, అందుకే మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి అన్నాడు. అసలు ఇది కాదు చెప్పాల్సిన పాయింట్. పాపులేషన్ ద్వారా కాదు చెప్పాల్సింది. మేము సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఆస్పెక్ట్ ప్రకారం మేము ఈ బీసీలలో కూడా చాలామంది కమ్యూనిటీ దాదాపు 125 కమ్యూనిటీస్ రాజకీయాల కనీస సర్పంచ్ కాని పరిస్థితి ఉన్నది. సో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి రాజకీయంగా ఎదగడానికి మేము ఇదంతా 42% తీసుకొస్తున్నాం. దీనిలో ఈ బీసీ బిల్లో ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి కనుక చేసి ఉంటే ఒక కులగణన సర్వేను కరెక్ట్గా అనలైజ్ చేసేసి మీరు కనుక రిజర్వేషన్లు ఖరారు చేసి అందులో ఉపవర్గీకరణ చేసి ఉంటే ఈ 2 పాయింట్స్ తోటి 100% హైకోర్టు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుండే. 100% హైకోర్టు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుండే. కానీ ఈ 2 పాయింట్లు కన్విన్స్ కాకపోవడం వల్ల ఈరోజు జడ్జు అటు బీసీ అంశాల విషయంలో కొంత పాజిటివ్ ఉన్నప్పటికి కూడా ఈరోజు జడ్జి అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్న లీగల్ పరంగా ప్రతి ప్రశ్న కూడా కనీసం వాదన చేయలేకపోయారు. అంటే పేలవంగా
ప్రదర్శన ఉంది. ఎటువైపు, ఇటు అడ్వకేట్ జనరల్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది ఎవరైతే ఇంప్లీడ్ అయిన వాళ్ళు ఆ అడ్వకేట్స్ అవుతుందో వాళ్ళు కూడా చాలా మంది కూడా దీనిపైన జడ్జి అడినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు. ఈరోజు గవర్నర్కు బిల్లు పంపి ఎన్ని రోజులైందని అడిగితే కూడా చెప్పలేని పరిస్థితుల్లో అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, చెప్పలేని పరిస్థితుల్లో మిగతా అడ్వకేట్స్ కూడా ఉన్నారు. సో ఈ పరిస్థితి కనబడతా ఉంది చాలా స్పష్టంగా. ఈ రెండు అంశాలు 2018లో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ చట్టం ఏదైతుందో 285A ఆర్టికల్ ఏదైతుందో దాన్ని అబాలిష్ చేసి ఉంటే ఈజీగా మీరు ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దానిలో భాగంగా ఇంకొక అంశం కూడా ఉంటుంది, సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే జరిగింది, కులగణన సర్వే అదే. సో దానిలో భాగంగా మీరు కనుక ఈ 42% రిజర్వేషన్ కనుక ఉపవర్గీకరణ చేసి ఉంటే 100% దీనికి ప్రభుత్వానికి బలం ఉంటుండే. ఆ రెండు అంశాలు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి బలం చేకూరలేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9కు చట్టబద్ధత ఉందా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 285A సెక్షన్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50% మించరాదని పరిమితి విధిస్తూ స్పష్టమైన నిబంధన ఉందని గుర్తు చేసింది. రిజర్వేషన్లు 50% మించరాదనే పరిమితిని తొలగిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా చట్టసభ చేసినప్పటికీ దానికి గవర్నర్ ఆమోదం కూడా ఇంకా రాలేదంటూ చెప్తా ఉన్నారు. పొందలేదని ప్రస్తావించింది. సవరణకు గవర్నర్ ఆమోదం లేకుండా కేవలం బిల్లు ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో ఎలా ఇస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ ఆమోదం లేకుండా కేవలం బిల్లు ఆధారంగా బీసీలకు 42% ఎట్లా ఇస్తారని చెప్పి ప్రశ్నించింది. సో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకమని పేర్కొంటూ మేడ్చల్ మల్కాజ్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవపూర్ చెందిన మాధవరెడ్డి, రమేష్ తదితరులు హైకోర్టు శనివారం 2 హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినందన్ కుమార్ అదేవిధంగా విజయ్ సేన్ రెడ్డి ధర్మాసం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు మయూర్ రెడ్డి, జయప్రభాకర్, అందరు రెడ్లే గుర్తుపెట్టుకోండి, అందరు రెడ్లే. వీళ్ళందరూ పకడ్బందీగా బీసీలకు రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అది 100% వాస్తవం. అది వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే, మళ్ళీ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే, మళ్ళీ అందులో కొంతమంది బీజేపీ సంబంధించిన వాళ్ళు, అందరు కుమ్మక్కై బీసీలకు రిజర్వేషన్లు రాకుండా పకడ్బందీగా అడ్డుకుంటున్నారు. నేను గతంలో కూడా చెప్పిన, బీసీలకు మీరు ఎన్ని ప్రయత్నం చేసినా అవి చట్టసభల్లో మా చట్టసభలు అన్నా న్యాయస్థానంలో వీగిపోతాయి. ఈ గతంలో చాలా కూడా చూసినాం. సో ఇక్కడ చూద్దాం, గవర్నర్ ఇంకా ఆమోదం తెలిపాలని, ఎట్టి పరిస్థితులను రిజర్వేషన్లు 50% మించరాదని కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వికాస్ కిషన్ రావు, గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ చట్టం సుప్రీంకోర్టు తీర్పులు అమల్లో ఉండగా ప్రభుత్వం జీవో 9 జారీ చేయడం చెల్లదని పేర్కొన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని కోరారు. తమిళనాడులో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తూ దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారని, దానిపై కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని ప్రస్తావించారు. రాష్ట్రాలు పంపిన బిల్లును 3 నెలల్లో రాష్ట్రపతి గవర్నర్ ఆమోదించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, తమకు గడువు ఎలా విధిస్తారని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు రిఫరెన్స్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు గవర్నర్ 3 నెలల్లో ఆమోదం తెలపాల్సిందే అని అనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరణ బిల్లుకు ఇంకా 3 నెలలు కాలేదని ప్రస్తావించారు. హైకోర్టు సెలవులున్న రోజు చూసి జీవో ఇచ్చారని ఆరోపించారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పరిస్థితి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత వాళ్ళ ఈజీగా అంటే కొంత కన్వీనియంట్గా చేసే ప్రయత్నం చేశారు, కానీ అది ఎంతవరకు ముందు పోతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. స్థానిక ఎన్నికలపై ముందుకే న్యాయ సలహాతో నేడు రేపు షెడ్యూల్. బీసీలకు 13 జిల్లా పరిషత్లు, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, జనరల్ 8. జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ ఖరారు. పండుగలతో పోలింగ్ తగ్గే ప్రమాదం, తేదీల ఖరారులో అధికారుల జాగ్రత్త అంటూ చూస్తా ఉన్నాం. సో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విషయంలో జీవోపై స్టే ఇవ్వకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లాలని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. 100%. ఎందుకంటే హైకోర్టు కూడా చెప్పేసింది, మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి అయినా కానీ విచారిస్తామని చెప్పేసి అన్నది కదా. 100% ఒక్కసారి 8వ తారీఖు గనక పోస్ట్పోన్ అయిందనుకోండి, 100% ఈ ఎన్నికలు కంప్లీట్ చేసేస్తారు. 100% వాస్తవం ఇది. సో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ రిజర్వేషన్లు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విషయంలో జీవోపై స్టే ఇవ్వకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లాలని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దాంతో నేడో రేపో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో బీసీలకు 13 జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కేటాయించారు. ఈ మేరకు శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్టీలకు 4,
అదేవిధంగా ఎస్సీలకు 6 స్థానాలు కేటాయించారు, జనరల్కు 8 ఉన్నాయంటూ చూస్తా ఉన్నాం. సో దీనిలో చాలా క్లియర్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ డైరెక్టర్, స్టేట్ ఎలక్షన్ అథారిటీ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు ఇచ్చారు. జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలు బీసీ పురుషుడు మహిళలకు కేటాయించగా మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి బీసీ మహిళలకు కేటాయించారు. ఆదిలాబాద్, జైత్యాల, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో మహిళలకు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబాద్, మెదక్ జిల్లాలు అన్రిజర్వ్డ్ పురుషులు లేదా స్త్రీలకు కేటాయించారు. ములుగు, నల్గొండ జిల్లాలు ఎస్టీ మహిళలకు, ఖమ్మం, వరంగల్ ఎస్టీ పురుషుడు లేదా స్త్రీకి, హన్మకొండ, జనగామ, రంగారెడ్డిలు ఎస్సీ మహిళలకు, జోగులాంబ, గద్వాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి ఎస్సీ పురుషులకు కేటాయించినట్టు తెలుస్తా ఉంది. సో ఇది చాలా క్లియర్ గా రిజర్వేషన్లన్నీ కన్ఫర్మ్ చేసే వీళ్ళు ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే 100% ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ చేయాల్సినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో ఉన్నది. సో దానిలో భాగంగానే బీసీ రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత జీవో ద్వారా వెళ్ళాలని దానిలో ఉంది. సో హైకోర్టులో కూడా కొంత వాదనలు జరిగినాయి, అవి కూడా కొంత అంటే 50-50 ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.